జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. దానిని కుల ఘర్షణలుగా తీర్చిదిద్దే విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేయటం, ఇవన్నీ దీన్ని చాలా సునిశ్చితంగా చూస్తూ ఉన్నాం. దీన్ని ఎలా ఎదుర్కోవాలనేది. కానీ మాకు జనసేన సైద్ధాంతిక బలంతో ఉన్న పార్టీ. ఒక క్యాస్ట్లెస్ సొసైటీ ఉండాలి అని అంబేద్కర్ గారు చెప్పినట్టుగా అనైలేషన్ ఆఫ్ కాస్ట్, కుల నిర్మూలన ఉంటేనే ఈ సమాజం బాగుపడుతుంది. సైద్ధాంతిక బలంతో ఉన్న పార్టీ. ఒక క్యాస్ట్లెస్ సొసైటీ ఉండాలి అని అంబేద్కర్ గారు చెప్పినట్టుగా అనైలేషన్ ఆఫ్ కాస్ట్, కుల నిర్మూలన ఉంటేనే ఈ సమాజం బాగుపడుతుంది. అది హయ్యెస్ట్ ఐడియల్ ఆయన చెప్పింది. అది ఎంత సాధ్యపడద్ది అని అనుకుంటే కొంటే అది నిరంతర అది ప్రసంగం, అది జరుగుతూ ఉంటుంది. మార్పు ఒక రోజులో జరగదు. అలాగే అమెరికాలో బానిసత్వ నిర్మూలన వాళ్ళు రాజ్యాంగం రాసుకున్నప్పుడు, అమెరికన్ కాన్స్టిట్యూషన్ రాసుకున్నప్పుడు వాళ్ళు దాన్ని ప్రతిపాదించారు, దాంట్లో పెట్టుకున్నారు. కానీ అది ఈ రోజుకి దాని మీద ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాగే భారతదేశం కులాలతో నిర్మితమైన సమాజం. ఇదే ఆఫ్రికాకి వెళ్తే ట్రైబ్స్ ఉంటాయి. సౌత్ ఆఫ్రికాలో వెళ్తే జులు ట్రైబ్కి సంబంధించిన ఒక మండేలా గారు కానీ అనేక ట్రైబ్స్తో ఉన్న దేశాలు అవన్నీ ఆఫ్రికా దేశాలు. సో ప్రతి దేశం కానీ సమాజం కానీ దానిదైన సామాజిక నిర్మాణంతో ఉంటుంది. మన భారతదేశం కులాలకు సంబంధించింది. సో మనం కొంచెం నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం ఈ రోజున. భారతదేశపు రాజకీయాలన్నీ కులాలతో ముడిపడి ఉంది. దాన్ని అందరం యాక్సెప్ట్ చేద్దాం. అంత మాత్రాన ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఆ వ్యక్తుల్ని బట్టి, అంటే చాలా ఒకప్పుడు స్వాతంత్రం సమరయోధుల్లో ఉన్న సమయం కాదు ఇది. చాలా తక్కువ స్థాయి ఆలోచన విధానంతో ఉన్న ప్రపంచం ఇది. దాని తగ్గట్టుగానే మనం ఎంతో కొంత మనవాడు మంచివాడా లేదా అనే కంటే కూడా గుణప్రధానం కాదు, కులప్రధానం అయిపోయింది ఇక్కడ. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసే సమయంలో గుణప్రధానం, కానీ ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి కుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటి మీద ఆధారపడి ఉన్న పార్టీలు, దాంట్లో వైసీపీ గురించి మనం చెప్పుకోవాల్సింది, మనం ప్రముఖంగా చెప్పుకోవాలి. అంటే కులాలని విభజించే పాలించాలనేది వాళ్ళది. జనసేన ఆవిర్భావానికి ముందు నుంచి కూడా, దాదాపు 2003 నుంచి కూడా నా సన్నిహితులు కానీ నా స్నేహితులు కానీ బహుజన సిద్ధాంతాన్ని ప్రతి దగ్గరుండి తీసుకెళ్ళిన వాళ్ళు, దాంతో మమేకమైన వాళ్ళు, దళిత సాహిత్యంతో, దళిత వాదంతో, దళిత వెనుకబాటుతనం మీద ఉన్న నా సన్నిహితులు కానీ నా స్నేహితులు కానీ, అలాగే మిగతా అగ్రవర్ణాల్లో కూడా ఈ కరప్షన్ మీద, వీటి మీద, అసలు కులాల గొడవలు ఏంటి అనేది దీని మీద చాలా సంపూర్ణ ఉద్దేశం, అవగాహన ఉన్న స్నేహితులు సన్నిహితులు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని దాదాపు 2.5 దశాబ్దాలు ఎక్సైజ్ తర్వాత, జనసేన అంతకుముందున్న రాజకీయ అనుభవం తర్వాత 2014లో ప్రారంభించినప్పుడు మన 7 సిద్ధాంతాలు. ఒకటి కులాల ఐక్యత అనేది. ఆ కులాల ఐక్యతని ఎందుకు బలంగా ప్రతిపాదించామంటే, కుల నిర్మూలన జరగడానికంటే ముందు కనీసం కులాల ఐక్యత ఉండాలని కోరుకునేవాడు. అంబేద్కర్ గారు ప్రతిపాదించింది కుల నిర్మూలన జరగాలి అని. దానికి మొదటి అడుగే కులాల ఐక్యత. అంతేగాని ప్రతి కులాన్ని కొద్దిమంది విడతీసి, లేదా 1-2 కులాలని వాడుకుని రాజకీయాలు చేసుకుందాం అనుకున్నప్పుడల్లా ఈ రోజున సమస్యలు, ప్రతి కులాన్ని దానికి ఒక కార్పొరేషన్ పెట్టేసి, లేదంటే ఇది కొన్ని కులాలకి పరిమితం చేసే రాజకీయాన్ని, అసలు ఇవన్నీ మానేసి డబ్బు ప్రాధాన్యంగా అయిపోయిన రాజకీయాలు, దాంతో కులాన్ని ముడిపెట్టేలా చేసి, ఇది ఎప్పటికీ ఒక తెగని సమస్యలా చేసినప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో కులాల ఐక్యత కోరుకుంటూ ఇంత యువతలో 2014లో ఇంత ఆడపడుచుల
అభిమాన బలం ఉండి కేవలం ఓట్లు ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, నేను కుల రాజకీయం చేయకూడదు, నేను 10 మంది మనందరం కూడా ఒక పని చేయాలంటే అన్ని కులాలు మన దగ్గరికి వస్తేనే మన చేతికి ఒక ముద్ద వస్తుంది, మన నోటికి ఒక ముద్ద అందుతుంది. ఎవరు డబ్బు సంపాదించాలన్నా, ఎవరు చిన్నపాటి ఉద్యోగం చేసుకోవాలన్నా చాలా కులాలు కలిస్తే కానీ ఒక పని కదలదు ఈ సమాజంలో. కానీ దురదృష్టం ఓట్లకు వచ్చేటప్పటికి మనందరం కుల ప్రభావాలకి లోనవుతుంది సమాజం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా 2014లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ విభజన సమయంలో నష్టాన్ని చూసి ఎక్కడో చోట ఈ కుల ఘర్షణలు ఆపాలి, ఈ కుల ప్రభావితమైన రాజకీయం ఆగాలనే ఉద్దేశంతో, కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఆ రోజున భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో చేయడం జరిగింది. కానీ ఈ రోజున వైసీపీ ఈ కోనసీమ అల్లర్లు సృష్టించిన విధానం మటుకు చాలా చాలా బాధాకరం, చాలా విచ్ఛిన్నకరమైన ధోరణి ఇది. ఈ కోనసీమ అల్లర్లని ఇది బహుజన సిద్ధాంతాన్పైన దాడిగా మేము జనసేన చూస్తున్నాం, బహుజన ఐక్యత మీద దాడిగా చూస్తున్నాం. ఎందుకంటే కోనసీమలో ఎప్పుడు కూడా మా నాయకులందరికీ తెలుసు, నేను స్వయంగా కోనసీమలో 14-15 రోజులు 2 వారాల పైన ఉన్నవాడిని నేను 2018లో. అక్కడ ముఖ్యంగా కాపులు, ఎస్సీ సామాజిక వర్గం, మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, అలాగే బీసీలైన శెట్టి బలిజలు, దేవాంగులు, మిగతా బీసీ కులాలు కావచ్చు, వీటన్నిటి మధ్య మనకి మత్స్యకారు కులాలు కావచ్చు, వీటన్నిటి మధ్య ఒక చాలా బలమైన ఏకాభిప్రాయం తీసుకొచ్చి అట్లీస్ట్ మనం ఓట్లేస్తారా లేదా పక్కన పెట్టుకుని సమాజం బాగుండాలంటే మనందరం కలిసి ఉండాలి. రాజకీయ పరంగా కావాలంటే విడిపోదాం, కానీ ఈ సమాజం ఇబ్బంది పడేలా మనం ప్రవర్తించకూడదని చెప్పి నేను చాలాసార్లు ఒక సోషల్ హార్మనీ కోసం నేను మీటింగ్స్ పెట్టాను. దాంట్లోనే మన సెటిబుల్స్ నాయకులు కానీ, కాపులను కానీ, ఎస్సీలు కానీ చాలా, ఎందుకంటే బేసిక్ అక్కడ ఏ ప్రాంతంకి వెళ్ళినా ఒక గొడవ ఉంటుంది, ఒకే కుటుంబంలో 2-3 ఉన్నా గొడవలు ఉంటాయి. అలాంటిది కులాల నేపథ్యంలో నడుస్తున్న ఈ సమాజంలో కొంత గొడవ ఉంటుంది. అది కులపరంగాన వ్యక్తిగతంగానే, ఒక వ్యక్తిగతమైంది అది కులపరంగా కూడా కావచ్చు. ఉదాహరణకి మనం రంగాగారి విజయవాడలో రంగాగారి గొడవే తీసుకుంటే 2 వ్యక్తులు ఒకటే చోట పనిచేస్తున్న చోట, ఒకరు కాపు కులానికి చెందిన వ్యక్తి, ఒకరు కమ్మ కులానికి చెందిన వ్యక్తి, వీరిద్దరు కలిసి ఒక కమ్మవారి వర్గానికి చెందిన ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తూ వాళ్ళిద్దరి మధ్య గొడవ అది ఏ స్థాయికి దారితీస్తుందంటే 2 కులాలకు విడిపోయే స్థాయికి దారితీస్తుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రాన్ని చూసినప్పుడు దాదాపు 40 రోజుల పైగా విజయవాడ తగలబడిపోయింది. బెసెంట్ రోడ్, అలంకార్ థియేటర్ని దాదాపు తగలబెట్టేశాను. గోడలు కూలిపోయి, బీట్లు వారిపోయి, రూపురేఖలు మారిపోయినాయి. సో మనం ఇలాంటి కుల విద్వేషాలు చూసిన నేల ఇది. మన దురదృష్టం ఆంధ్రప్రదేశ్లో కులం అనగానే వచ్చే భావన ఇది మన రాష్ట్రం అంటే రాదు, మన ఆంధ్ర అంటే రాదు. కనీసం తెలంగాణలో నేను గౌరవించేది ఏంటంటే కులాలకి మించి నాది తెలంగాణ అనే ఒక భావన ఉంటుంది. మనకి ఆంధ్ర అనే భావన లేదు, దానివల్ల వచ్చిన సమస్య. దీనికి ముఖ్య కారణం ప్రజలు కాదు, దీనికి నాయకులు కారణం. ఉదాహరణకి వైసీపీ నాయకుడు పెద్ద వయసున్న వ్యక్తి కాదు, 40 ఏళ్ళ చిల్లున్న వ్యక్తి, భవిష్యత్తుకు 25 ఏళ్ళు బంగారు భవిష్యత్తు చూడాల్సిన వ్యక్తి. కానీ అతను ఆ స్థాయి వ్యక్తి కూడా కూర్చొని ఈ రోజున ఓకే ఆయన కరప్షన్ 1,00,000 కోట్లు వీటి గురించి మనం మాట్లాడలేదు, అందరూ అర్థం చేసుకున్నాం. అంటే కరప్షన్ అది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అని చెప్పి మనం అర్థం చేసుకున్నాం అందరం. అవుతారండి సార్. అండ్ కరప్షన్ దేశంలో సమస్య కాదు, మన దేశంలో కరప్షన్ అనేది సమస్య. పాపం ఇప్పుడు కాబట్టి ఎప్పుడు సంపాదించుకుంటారండి. ఒకసారి కూడా నేను 2014లో ఎవరో పేరు చెప్పడం ఇష్టం లేదు, కానీ ప్రస్తుతం జరిగిన విషయం ప్రస్తావిస్తాను. ఆయన కష్టపడండి, ఆయన ఏదో పెద్ద స్థాయిలో పని చేశారు. ఆయన ఏదో ఇట్లా పెడుతున్నారు, రాజకీయాల్లోకి చేయబోతున్నారు, ఆయన సొంత డబ్బు అండి పెట్టుతున్న 500 కోట్లు పెట్టబోతానని చెప్పారు నాకు. నేను అనుకున్నా ఆయన సొంత డబ్బు 500 కోట్లు ఎక్కడి నుంచి అంటే అట్లాగా నాకు లేదండి అంటే ఆయన సంపాదించుకున్న డబ్బు అంటే రాజకీయాల్లో అది నిజాయితీ అంటే రాజకీయాల్లో సంపాదించుకున్న డబ్బు నిజాయితీకి పెట్టి అది నిజాయితీ అయిపోయింది ఈ రోజున. సో అది ఒక ప్రమాణం అయిపోయింది. అందుకని కరప్షన్ ఇంకా భారతదేశంలో సమస్య కాదు. అది నిజంగా చాలా దురదృష్టం. అందరం ఒక ఫేక్ ప్రపంచంలో బతుకుతాం అందరం.
కరప్షన్ తోటి వచ్చిన వ్యక్తులు ఈ రోజున ఏసీబీని కంట్రోల్ చేస్తారు. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్, దురదృష్టం కదా, ఒక మన ఏమంటుందని కనీసం లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు లేదంటే కనీసం కేజ్రీవాల్ మాట్లాడితే మనం అర్థం చేసుకుంటాం. మనకి బాధ్యతలు నిజాయితీ గల ఆఫీసర్లు రాజకీయాల్లోకి వచ్చారు. కరప్షన్ ఛార్జెస్ మీద వెళ్ళిన వ్యక్తులు ఏసీబీని మేము కంట్రోల్ చేస్తాం. నాకు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఒక ఆఫీసర్ లంచం తీసుకుంటుంటే మేము సస్పెండ్ చేస్తామని అన్నమాట. ఈ రోజున కూడా నా ముఖ్యమంత్రి ఒక యాప్ చేశారు, ఎక్కడైతే లంచాలు ఉన్నాయో చెప్పండి అంటే నాకు అనిపించి ఫస్ట్ నేను మీకే అడ్రస్ కొడితే మీరే లంచం తిన్నాను చెప్పాలనిపించింది. హాస్యాస్పదంగా లేదు? ఇసుకలు అడ్డగోలుగా దోచేస్తాం. మీ మీద మీరు చేస్తున్న ఇసుక అక్రమాలకి మేము ఈ కరప్షన్కి మేము ఎవరికి ఏ యాప్కి చెప్పాలో చెప్పండి. అంటే ఇలాంటి కరప్షన్ పాతుకుపోయిన ఈ సమాజంలో స్టిల్ ఓకే వి అండర్స్టూడ్. దాని మెజారిటీ ప్రజలు కూడా ఆమోదించేశారు. బాధ, దురదృష్టకరం. బాధతోటి ఏమీ చేయలేక మనమేమో నిజాయితీగా బతకాలి, అవినీతితోటి దాడులు చేసేవాడి పాలనలో మనం ఉండాలి. అది ఇతరాన్ని కాదు, రేపు పొద్దున భవిష్యత్తులో ఇంకేమైనా రావచ్చు, వీళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది సగటు ఈ దేశ పౌరుడిగా నాకు ఇబ్బంది. అది జనసేన మూల ఆవిర్భావానికి కారణం కూడా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎందుకు చెప్తుండానికి చిన్న ఒక ముందు కొంచెం వెనక్కిపోతున్నాను. రాష్ట్ర విభజన జరగడానికి చాలాసార్లు ఆంధ్రులు ఇలా చేసేశారు, ఆంధ్రులు దోపిడీ వాళ్ళు, ఆంధ్రులు దోపిడీదారులు ఇలా చెప్పి 10 సంవత్సరాలు, దశాబ్దం పాటు తిట్టు తిట్టలేదు. అంత తిట్టారు అందరినీ. ఇందులో ఎక్కడ ఆంధ్ర ప్రాంత ప్రజలకు ఎక్కడ సంబంధం ఉంది చెప్పండి? తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలా లేదా దీని ప్రజలకు సంబంధం లేదు. ఇట్స్ ఆంధ్ర పాలసీ మేకర్స్, ఆంధ్ర పాలిటీషియన్స్. మీరు చేసిన తప్పుకి లేదంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే అప్పుడు మాట్లాడని అప్పటి తరం తెలంగాణ రాజకీయ నాయకులు మీ అండర్స్టాండింగ్, మీ తప్పులకి వచ్చే తరం ప్రజలు మీరు ఇబ్బంది పెట్టారు. నిజాయితీగా వారి పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఇది చాలా బాధ కలిగించేది. అంటే నేను అందుకే ప్రజలు వేరు, పాలకులు వేరు అనే దాని ఉద్దేశం నాకు చెప్పడానికి. అలాగా వైసీపీ నాయకత్వం డబ్బులు సంపాదించుకుంటున్నారు. అంతకుముందు డబ్బులు సంపాదించుకున్నారు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతోషం, ఆనందదాయకం. అలాగే వచ్చిన తర్వాత మేము రాగానే సారాన్ని నిషేధిస్తాం అని చెప్పి సారాన్ని వాళ్ళే స్వయంగా అమ్ముతున్నారు. దాంట్లో కూడా డబ్బులు చేశారు, మీకు అందరూ తెలిసిందే. అలా ఏది చేసినా వాళ్ళు ఇసుకని అక్రమాలను అరికడతామని చెప్పి ఇసుకని చక్కగా వాళ్ళు సింగిల్కు ఒక కంపెనీకు 1.5 కంపెనీకు పెట్టుకున్నారు. దాని సోర్స్ కంపెనీలని వెతికితే తెలిస్తే మొత్తం ఒకరికి వెళ్తుందని అర్థం అవుద్ది. ఇట్లా ఏది చూసినా వరుసగా ఇన్ని దీంతో ఇది కూడా మనం యాక్సెప్ట్ చేసాం. సరే ఇంకేం చేస్తామని. ఎందుకంటే మనందరం కులాల పరంగా విడిపోయి ఉన్నాం. మనకు జరుగుతుంటే అన్యాయం మనం కూపస్థ మండూకల్లాగా అలాగా మన బావిలో కూర్చొని కప్పలాగా మనం కూర్చొని చూస్తాం, మనం ఏం చేయలేక. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా దిగజారిపోయి కోనసీమ అంటే ఒక పచ్చని సీమ. అది తెలంగాణలో నా సన్నిహితులు, నా మిత్రులు చెప్పేది, మీకేంటి కోనసీమ ఉందంటారు. మీకు ఏమంటుందో తూర్పు గోదావరి జిల్లాలు ఉన్నాయంటారు. అందరూ ఇట్లా అని ఆఖరికి ఈ రోజున కోనసీమ బగ్గుని రగిలిపోయింది. ఈ రోజున దీనికి ఏ కారణం లేదు. పూర్తిగా ఇది వైసీపీ చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి ఈ గొడవలు రేపి, ఇందాక నేను అన్నమాట బహుజన సిద్ధాంతానికి ఇది దాడిగా ఎందుకు నేను చెప్పానంటే, గత 2.5 దశాబ్దాలుగా అధికారం రాని కులాలన్నీ కలిపి ఎంబీసీలు కానీ, బీసీలు కావచ్చు, కాపులు కావచ్చు, సెట్టిబల్జలు కావచ్చు, యాదవ సమూహాలు కావచ్చు, గౌడ సమూహాలు కావచ్చు, మత్స్యకార సమాజం కావచ్చు, మైనారిటీ ముస్లిం వర్గాలు కావచ్చు, వీళ్ళందరూ కలిపి ఏకం కావాలి, రాజకీయ దిశానిర్దేశాన్ని మీరు దీంట్లో బలంగా ఉండాలని చెప్పేది మనకి బహుజన సిద్ధాంతం.
సో దీంట్లో భాగంగా ఎవరన్నా సరే అలాంటి సమీకరణాలు జరుగుతూ ఉంటే మటుకు దీని మీద దాడి చేస్తారు. ఇప్పుడు కూడా పొలిటికల్గా ఇది ఒకటి రెండేది ఉంటాయి, కానీ ఈ స్థాయిలో చాలా కుట్రపూరితంగా వైసీపీ నాయకులు బీసీల మీద, ముఖ్యంగా శెట్టి బలిజల మీద దారుణంగా తిట్టడాలు, దాడి చేయించడాలు, ఇవన్నీ బహుజన ఐక్యతకి దాని మీద జరిగే దాడిగా మేము చూస్తా ఉన్నాం. అలాగే ఒక్క కులం మీద రాజకీయం చేయలేము. ఒక్క కులం మీద అన్ని కులాలు వేస్తేనే ఈ రోజున వైసీపీ ఉంది. ఈ రోజున పూర్తి కాపులు, నిజంగా అందరూ అనుకున్నట్టుగానే పూర్తిగా కాపులు 100% జనసేనకి వేసి ఉంటే ఈరోజు అసలు గొడవ జనసేన ఉండేది ఈ రోజున అధికారంలోకి. అలా వేయలేదు కాబట్టి కదా మీ రోజున మీకు ఈ వైసీపీ ఉంది ఈ రోజున. అంటే ప్రతి ఒక్కరు కూడా అలాగే శెట్టి బలిజలు కూడా చాలా బలంగా వేశారు. వాళ్ళందరూ కూడా స్టాండర్డ్గా ఎప్పుడు కూర్చోబెట్టి దానికి టీడీపీ లేదా కాంగ్రెస్ తింటున్న శెట్టి బలిజలు కూడా ఈ రోజున వైసీపీకి వేశారు మన 2019 ఎలక్షన్స్లో. అలాగే జనసేనకు కూడా ఒక సర్టెన్ % బలమైన ఎస్సీ ఓట్ బ్యాంక్ మాలలు కానీ మాదిగలు కానీ జనసేనకి వేశారు. నిలబడ్డారు నాయకులు ఈ రోజున. మనకి అది మెజారిటీ ఒక పక్షం తీసుకొని ఉండొచ్చు, అది చాయిస్. అది అంటే మనకు వచ్చిన ఓట్లో కూడా ఎంతో కొంత ఓట్లు అన్ని కులాల నుంచి వచ్చినాయి. అలాగే మన వైసీపీకి వచ్చిన ఓట్లు కూడా మిగతా కులాలు అన్ని కులాల నుంచి వచ్చినాయి, ఒక్క కులం నుంచి రాలా. ఒక రెడ్డి సామాజిక వర్గమో లేదంటే ఒక ఎస్సీ సామాజిక వర్గం నిలబడితేనే ఈ రోజున వైసీపీ లేదు. కాపులు వేశారు. కమ్మవారు నిజంగా వేయకపోతే ఈ రోజున ఈ అమరావతిలో వాళ్ళు ఎలా గెలుస్తారు? సో కమ్మవారు వేశారు, మిగతా అన్ని కులాలు వేశారు. అన్ని కులాలు వేసిన తర్వాత ఇలా కూర్చోబెట్టి చాలా దిగజారుడుతనంగా ఈ రోజున కోనసీమలో గొడవలు పెట్టి, నేను ముందు నుంచి చెప్తాను, వీఆర్ అంబేద్కర్ గారి పేరు పెడతానంటే అసలు నేను అది ఇష్యూ కానీ మేము ఆలోచించలేదు మొదటగా. మాకు అసలు మాకు ఆ దృష్టిలో కూడా లేదు. ఎందుకంటే నేను దామోదరం సంజయ్ గారు మేము ప్రతిపాదించినప్పుడు నేనే ఎందుకనే హెడ్ చెప్తాను ఎప్పుడు. నేను అభ్యంతరాలు ఉంటే బయటకు వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అని. నిజంగా అంబేద్కర్ గారి మీద ఎవ్వరికీ అగౌరవం ఉండదు. అసలు ఆయనకి అందరూ గౌరవించే మనుషులు. మరి ఎందుకు వచ్చింది గొడవ అంటే ఇది అంబేద్కర్ గారి ఇష్యూ కాదు. ఇక్కడ స్థానికంగా వైసీపీలో ఉండే 2 వర్గాల మధ్య గొడవ ఈరోజు పెద్ద గొడవగా అయిపోయి దానిని వైసీపీ ఈరోజున ఈ స్థాయికి తీసుకెళ్ళిపోయి వాళ్ళ మంత్రిని కూడా బాధితుని చేసేసారు ఆయన, విశ్వరూప్ గారిని. ఏ స్థాయికి మన నాయకులు మీరందరూ చెప్తా ఉంటే చాలా బాధ వేస్తుంది. క్రిమినల్ ఎలిమెంట్స్ లేకుండా ఒక ఇల్లు తగలబెట్టడం ఎలా సాధ్యపడుద్ది? 4:30-6 గంటల వరకు కూడా అక్కడ మనకి ఈ ఫైర్ ఇంజిన్స్ రాకపోవడం అండి. ఆ ముందు నుంచి కూడా నాకు అంతకుముందు 2 days ముందే చెప్పారు నాకు, ఇట్లా కొంచెం ఉద్రిక్తంగా ఉందని. ఏం ఉద్రిక్తంగా ఉంటుంది? పేరు కొంతమంది అపోజ్ చేస్తాను, జనరల్గా ఉంటుంది కదా మండలంలో. మనం ఉదాహరణకి మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మార్చాలనే మండలని అట్లా ఆ స్థాయి కూడా అనుకున్నాం. ఎవ్వరు కూడా దాన్ని గుర్తించడానికి ఒకసారి చూద్దామని. కానీ ఇంటెలిజెన్స్కి తెలుసు, స్టేట్ ఇంటెలిజెన్స్కి తెలుసు, ఇది సెంట్రల్ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కూడా హెచ్చరించినాయి స్టేట్ ఇంటెలిజెన్స్ని. ఆ విషయం కూడా నా దృష్టిలోకి వచ్చింది. ఇన్ని తెలిసి కూడా నిర్దాక్షిణ్యంగా